రొట్టి నాట్ రొట్టి రొట్టీస్ అనేసి ఇంత పెద్దగా వస్తుంది తిక్కుగా. తర్వాత అది కూడా ఏంటి స్టవ్ పైన తవ పెట్టేసి తవ మీద టప 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 అనేసి తర్వాత ఇది మార్చి వేసి దాని మీద వెన్న అమ్మమ్మ పంపిస్తుంది. దాని ఇంత కుప్ప ఇలా పెట్టేసి ఇలా ఇస్తారు. అది ఆల్రెడీ వేడి కరుగుతూ ఉంటది. చిన్నప్పటి నుంచి పెట్టేవారు. ఇప్పుడు కూడా అమ్మమ్మ చేసినది అమ్మమ్మ చేసిన వెన్న ఏం దగ్గర చిన్నప్పటి నుంచి పెట్టేవాళ్ళు అనుకుంటారు ఈ కదా. అంటే దాని అర్థం ఏంటా? వెన్నతో పెరిగేవన్నీ వెన్నతో ఉన్నా జున్నుతో ఉన్నా ఈ వెట్టి పెంచాడే ఆ పాట ఉంది తెలుసా నీకు? ఈ వెట్టి పెంచింది వీడు మంచోడు అంటున్నా. నిన్ను చాలా మంది అంటారు. అనవసరంగా నిన్ను పొగుడుకున్నాం రా మేము ముగ్గురు కలిసి. చాలా మంది అంటారు ఏమని? మంచి అమ్మాయి చాలా మంది కాదు అందరూ అంటారు. మరి నిజమే కదా ఏమన్నా? అది నిజం కాబట్టి అంటారా? రాకాశం తెలీదు. ఏమన్నాడు? మొండి ఎక్కువ అలుగుతో చీలు రాకాశం లేదు. ఆ క్వశ్చన్ వీళ్ళు అడిగితే వీళ్ళిద్దరు నమ్మేస్తారు. అందుకే నేను అడగట్లేదు. అంటే నీకు ఆల్రెడీ వస్తుంది ఆపుకుంటున్నాను. ఏం క్వశ్చన్ అడగను. అడుగు పర్లేదు. నేను అడుగుతాను. అడిగితే సొమ్మే పోదే. నేను అడుగుతానా? లేదు కూడా అన్నాడు. వా నేను అరుస్తానా? అలుగు రాని అని పేరు వచ్చింది. అది నువ్వు అడగడం వల్ల కాదు, అడగకపోవడం వల్ల ఒక్కసారైనా అడగమ్మా అని. అంటే ఇక్కడ కూర్చొని వాళ్ళు ఓన్ డైలాగ్స్ రాసుకోలేని వాళ్ళు వేరే వాళ్ళు లేరు. బయటకి వెళ్ళాక చూడు. డియర్ ఆడియన్స్, డియర్ మై లవ్లీ ఫ్యాన్స్, వీడికి ఒక మంచి పేరు రాసి పెట్టుండండి. నేను బయటకు వచ్చాక చూస్తాను. డెమోన్ పవన్ కే. డెమోన్ పవన్ మంచి పేరు కదా, ఇంకో పేరు నీకు సెట్ కాలేదు అది. నువ్వు చేసే గొడవలకి, నువ్వు ఉల్లిపాయలు చేసే బ్యారెల్ కి పెద్దది చిన్నది అనేసి ఇవన్నిటికీ సెట్ కాలేదు అది. అవును, కొత్తది స్టార్ట్ అయింది. ఏం పెడతారు అనుకున్నావు? నాకేం నేను పెట్టరు, నాకు ఆల్రెడీ పెట్టున్నారు సార్. అవును, ఏదన్నా అన్న ఇది జగదేక్ వీరుడు అతలో ఏమంటాడు? జగదేక్ వీరుడు అతిలో అంటాడు మన ఏదో మర్చిపోయినబ్బా. షేట్ అది షేట్ కాదు, షిట్. దాన్ని ఎప్పుడు చూసినా ఏదైనా కదా ఓ షేట్ ఏదో వాడు ఆటంలో వాడు తీస్తాడు. అనవసరంగా రీతు నువ్వు వెళ్ళి తప్పు చేస్తావని. 3 ఉంటాయి రోజు 3 ఉంటాయి. తాను చల్లరిపోతే అసలు అయిపోయింది కొద్దిగా. మీ నాన్నమ్మ అమ్మమ్మ నీతో ఉండేది. నీకెందుకు రా? నీకెందుకు? మా నాన్నమ్మ మా అమ్మమ్మ చూడరా వాడు. ఏరా నీకేం బాధరా? ఎవరితో ఉంటుందో తెలీదా? బ్లెస్సింగ్ తీసుకున్నా. అవసరం లేదు. ఎవరు బ్లెస్సింగ్స్ రా? నీతో ఉండేది ఎవరు అని అడిగాను. మనుషులు. అమ్మమ్మ గ్రేట్ అమ్మా. వెళ్ళి కాలు ముక్కుని చెప్పు. కటింగ్ వేయించాను మొత్తం కట్ చేసేసే, దాని ప్రాబ్లం పోతుంది. యాక్చువల్లీ నేను ఆ కటింగ్ ఏంటిది బాబ్ కట్ కట్ ఇంతే ఉంచుతారు హెయిర్. నేను తిన్నాను ఇప్పుడే. ఏంటి? లో ఫేడ్, హై ఫేడ్. హై ఫేడ్ ఫేడ్ కాదు, గుండు కింద గీసేసి ఇంత ఇంతే అదే హై ఫేడ్. బాబ్ కట్ కాదు, కట్ అంటే హై ఫేడ్ అంటారా? మొత్తం తీసేస్తారు. వెళ్ళి మీ అక్క దగ్గరికి. రెండు సాక్స్ ఇప్పుడు ఎక్కాను, అదే షూ ఇప్పుడు ఎక్కాను. నువ్వు అక్కడికి వెళ్ళడానికో షూ ఇప్పడానికి సంబంధం ఏంటి? నువ్వు అన్నావు కదా బయటకి వెళ్ళి ఫ్యాన్స్ ఉంటారు, డిజైనర్స్ ఉంటారు అన్న. దానికి నువ్వు వచ్చింది నాకు. వీళ్ళు అన్నది అసలు ఏమన్నావు నువ్వు? చెప్పాడు పాపం. అదే కదా, ఏదో అంటే ఆయన ఏదో పొగుడుంటారా, అందుకే వాళ్ళు అందరిసారి విన్నావా అంటున్నాడు అంటే అర్థం చేసుకోవాలి. ఆయన ఏమో పొగుడుంటారు. గుడ్డుకూర బాగా తీసాడు అన్నారా? పర్మనెంట్ గా పెట్టేద్దామనా? కుకింగ్ కి పెద్దామని చెప్పండి. నా వల్ల కాదే పిల్ల. ఈ మారడానికి ఎందుకు అంత బిల్డప్? హెచ్ఎఫ్ కదా, కొంచెం కర్నిస్తారని. నీకు హౌస్ లో వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? నాకేమీ రాలేదురా. ఇక్కడ నన్ను పొగిడే వాళ్ళు ఎవరున్నారా ఇక్కడ? మైము తప్ప.
నీకు ఈ హౌస్ లోకి వచ్చాక బస్ట్ కాంప్లిమెంట్ వచ్చింది ఏంటి అని అన్నాడు. ఏం లేదంట అంటే దాని అర్థం తెలుసు. వాడు విన్నాడు. నువ్వు ఎక్స్ట్రా చెయ్యకు. అంటే ఇక్కడ ఎవరు నన్ను పొగడట్లేదు, నన్ను తిడుతూనే ఉన్నారనే కదా నీ బాధ. కర్రీ కుకే చేశారు.